Once again, I welcome you all to our Bible studies. We have been studying missions for the past 5 weeks, and today we are entering lesson number 6. Lesson number 6, and the title is Church Should Have the Burden for Missions. The church should have burden for missions. దేవునికి వందనాలు చెల్లించుకుందాం. గత 5 వారాలు మనము మిషన్స్ అనే అంశం మీద మనం నేర్చుకుంటాం. మిషన్స్ అంటే పంపటం. ఈరోజు అంశము 6వ అధ్యాయం 6వ పాఠం యొక్క అంశం ఏంటంటే సంఘమునకు మిషన్స్ యొక్క భారము అవసరం, లేక సంఘమునకు మిషన్స్ యొక్క భారము ఉండాలి. మొదటి పాయింట్ ఏంటంటే ప్రభు యొక్క భారం మనము చూద్దాం. ప్రభు యొక్క భారం, ద బర్డన్ ఆఫ్ ద లార్డ్. యేసు ప్రభు యొక్క భారం. మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో మనం చూస్తాం. మాథ్యూ చాప్టర్ 9 verses 35 to 38. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35 నుంచి 38 వచనాలు చదువుకుందాం. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. ఆయన సమూహమును చూసి వారు కాపరిలేని గొర్రెల వలె విసిరి చెదరినందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పని వారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ఓకే, నేను చదువుతాను ఇంగ్లీష్లో. జీసస్ went through all the towns and villages, teaching in their synagogues, preaching the good news of the kingdom, and healing every disease and sickness. When he saw the crowds, he had compassion on them, because they were harassed and helpless, like sheep without a shepherd. Then he said to his disciples, "The harvest is plentiful, but the workers are few. Ask the Lord of the harvest, therefore, to send out workers into his harvest field." ఇంగ్లీష్లో నన్ను చదవాలనుకుంటే చదవండి నేను చెప్పినప్పుడు. అయితే ఇప్పుడు మొదటి రెఫరెన్స్ నేను చదివినాను. ఇక్కడ ఏం చూస్తున్నామంటే ప్రభు యొక్క భారం మనం చూస్తున్నాం కదండి. మన అంశం ఏంటి? ప్రభు యొక్క ఇది భారం. మన పాఠం యొక్క అంశం ఏంటి? సంఘానికి మిషన్స్ మీద భారం ఉండాలి. సంఘానికి ఏముండాలి? మిషన్స్ మీద భారం ఉండాలి. ఇక్కడ యేసు ప్రభు యొక్క భారం మనం చూస్తున్నాం. మొదటిగా యేసు ప్రభు యొక్క భారం మనం చూస్తున్నాం. ఆయన మన సేవ చేస్తున్నాడు కదా. 35వ వచనం మళ్ళీ చూసినట్లయితే చదవండి బ్రదర్ మరొకసారి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు. ఏం ప్రకటిస్తున్నాడు? రాజ్య సువార్త అంటే దేవుని రాజ్యం యొక్క సువార్త ప్రకటిస్తున్నాడు. మిషన్స్ అంటే అదేనమాట. మిషన్స్ అంటే ఏంటి? దేవుని రాజ్యం యొక్క సువార్త ప్రకటిస్తాం. దాన్ని సువార్త అని అంటారు అన్నమాట. కానీ మిషన్స్ అంటే ఏంటంటే మొత్తం ఏంటంటే మరి ఈ విధంగా సేవకులను తయారు చేసి వాళ్ళని పంపటము, మళ్ళీ వాళ్ళని చూసుకోవటం కదా. మిషన్స్ అంటే చాలా భారం కలిగిన మరి పని అన్నమాట. కనుక దేవుని రాజ్యం యొక్క సువార్తను ఏం చేస్తున్నాడైనా ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. ఈ విధంగా తను చేస్తూ వెళ్తున్నాడు. అంతేకాకుండా మరి మనం చూస్తున్నాము ఈ విధంగా తను స్వార్థ సేవ తను చేస్తూ ఉన్నప్పుడు దేవుని పిల్లలారా ఆ ప్రజల్ని ఆయన చూసినప్పుడు ఆయనకి ఏమొచ్చిందంటే దయ వచ్చింది. ఆయన మీద వాళ్ళ మీద ఏమొచ్చింది? దయ, కనికరము, ప్రేమ. ఎందుకంటే మరి
యేసు ప్రభు ప్రేమ గలవాడు కదండి. దేవుడు ప్రేమ గలవాడు కనుక ఆయన ప్రేమ స్వరూపి కనుక వాళ్ళని చూసినప్పుడు ఏమొచ్చింది, ఆయనకి ఆయన దయ వచ్చింది. సమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ వారి మీద ఏమైందంటే ఆయనకి కనికరం వచ్చింది. కనుక దేవులారా మరి మనలో ప్రతి ఒక్కరికి అన్యుల మీద ఏం రావాలి, కనికరం రావాలి. లేక నశించిపోచిన వారి మీద మనకి ఏమి రావాలి, కనికరం మనకి ఉండాలి. కనికరం రావాలి. కనికరం వాళ్ళు నశించిపోతున్నారు కదా అనే అటువంటి మనసు మనకి ఉండాలి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కనుక, యేసయ్య శిష్యులం కనుక యేసయ్య యొక్క మరి మనస్సు మనకు ఉండాలి. ఫిలిప్పీలో ఏమంటాడు పౌలు భక్తుడు, క్రీస్తు యేసు కలిగిన మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. కనుక ఆయనకి ఎటువంటి మనసు, దయగల మనసు కదంటే, ప్రేమ గల మనసు, కనికరం గల మనసు, ఆ మనస్సు మనము కలిగి ఉండాలి. వాళ్ళు చూసినప్పుడు దయ కలిగి వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే మరి కాపర్ లేని గొర్రెల వలె చెదరి ఉన్నారు. కాపర్ లేని గొర్రెల వలె వాళ్ళు చెదరి ఉన్నారు. కనుక దేవుళ్ళారా మరి అంటే వాళ్ళకి ఏం లేదు, ఒక లోక సంబంధంగా వాళ్ళకు ఒకటే ఉంటుంది కదా. అన్నిళ్ళకి ఏముంటుంది, సక్సెస్ అయిపోవాలి. నా జీవితంలో సక్సెస్ అయిపోవాలి, నా జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలి, నా జీవితంలో బాగా డబ్బు సంపాదించుకోవాలి కదా. ఇవే మరి మనుషులకి మరి సాతాను ఏం చేస్తాడంటే ఆ విధంగా ప్రేరేపణ చేస్తాడు. ఇంకా ఆక్రమించుకో, నువ్వు ఇంకా ఎక్కువ చేసుకో కదండి. మనము ఈ విధంగా మనము మన జీవితంలో కూడా ఏమంటుందండి, ఎక్స్టెన్షన్స్ కదండి. అవసరం అయినప్పుడు, అవసరం కావాలనుకుంటే దేవుడిని అడగాలి. దేవుని చిత్తం ఉంటేనే దేవుడు మనకి ఇస్తారు కదా. యాబేజు అనే మరి భక్తుడు పాత నిబంధన మనం చూస్తాం కదా. తను ఏం చేసినాడు, మరి తను విస్తరణ కొరకు ప్రార్థన చేస్తాడు. నన్ను విస్తరించి దేవాలను ప్రార్థన చేస్తాడు. కనుక దేవుని వెళ్ళాలి. సరే, ఆ అంశాలకు వెళ్ళట్లేదు. కానీ మనము దేవుని మీద భారం వేసి దేవుని ప్రార్థించి, దేవాన్ని చిత్తమైతే నన్ను విస్తరించు కదా, నా ఇంటిని విస్తరించు, సంఘాన్ని విస్తరించు, ముందుకు వెళ్ళాలి దేవా అని ఆయన సహాయం కోరాలన్నమాట. కనుక దేవుని పిల్లలా ఎందుకు ఈ మాట చెప్తానంటే, మరి యవనస్తులకు ఏదనుకుంటుందంటే అంటే నేను ముందు పోవద్దా అనే ఒక తలుపు రావచ్చు కదా. అది దేవుని చిత్తానుసారంగా వెళ్ళాలి కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే రోమిల్ రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 28 రోమన్స్ 8:28 మనం చూస్తామంటే, దేవుని ప్రేమించే వారికి దేవుడు ఏం చేస్తాడు, ప్రతిదీ అనుకూలపరిచి నడిపిస్తుంటాడు కదండి. ఆయన్నే ప్రతిదీ అనుకూలపరుస్తాడు. కనుక దేవుని పిల్లల మరి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. కనుక దేవుని పిల్లల మరి ఈ విధంగా కాపర్ లేని గొర్రెల వల్లే వాళ్ళు ఉన్నప్పుడు క్రైస్తవంగా మనం ఏం చేయాలంటే వాళ్ళకి హౌ టు హెల్ప్ దెమ్ కదండి. ఏ విధంగా నేను వాళ్ళకి సహాయం చేయాలి అనే మనసు మనకి కలిగి ఉంటాను. అటువంటి మనసు మనకి ఉండాలన్నమాట. కనుక అంటే ఏంటి, వాళ్ళు నశించిపోతున్నారు, ఏ విధంగా వారికి రక్షణ మరి కలగాలి, ఏ విధంగా నేను ఏమి చేయాలి అనే అటువంటి మనసు మనము కలిగి ఉంటాం కదండి. మరి నశించిపోతున్న వారిని వెదకి రక్షించటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చని చెప్పేసి మరి యేసు ప్రభు లూకా సువార్తలో కదా 19వ అధ్యాయంలో 10వ వచనంలో అనుకుంటాను అక్కడ అంటాడు కదా. కనుక మరి ప్రభు ఏమన్నాడంటే 37వ వచనం చదువుకుందాం ఇప్పుడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37, Matthew chapter 9 verse 37.
7 and 38. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. కోత విస్తారంగా ఉందంట. అదేనమాట. యేసుప్రభు వాళ్ళందరినీ చూసి కాపర్ లేని గొర్రెల వలె ఉన్నారు వాళ్ళు. వాళ్ళంతా యేసుప్రభుకి ఏ విధంగా కనపడుతున్నారు? కోత కదండి, కోత విస్తారంగా ఉంది కానీ పనివాళ్ళు అంటే ఎందుకు ఇట్లా అయిపోతుందంటే దేని పిల్లల ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒకప్పుడు మరి దాదాపు 20 సంవత్సరాల వరకు కూడా సువార్త సేవ మంచిగా జరిగింది కదండి. సువార్త సేవ మంచిగా జరిగింది. మరి మిషనరీస్ చాలా దేశాల నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అంటే అనేక దేశాలకు పోయేవాళ్ళు కదండి. మరి డేవిడ్ లివింగ్స్టోన్ అనే వ్యక్తి మరి తను చైనా పోయి గొప్ప సేవ చేసినాడు. చైనా, ఆఫ్రికా కదండి. ఈ విధంగా చాలామంది భక్తులు వాళ్ళ మరి జీవితాలను చదువుతుంటే చాలా మరి అంటే మనకి ఎంతో మేలుకరంగా ఉంటుంది. కనుక అదేం పిల్లలా కోత ఎట్లుందంటే విస్తారంగా ఉంది కానీ పని వాళ్ళు కొద్దిగా. ఎందుకు ఇప్పుడు ఏమవుతుందంటే మరి రోజు రోజుకి మరి మనం ఎట్లయిపోతున్నామంటే నేను నా ఇల్లు అని మనం ఆ విధంగా అయిపోతున్నాం కదండి. ఎట్లుగా స్వార్థం కదా. ఒకప్పుడు సాక్రిఫైస్ ఉండేది, ఇప్పుడు ఏమైపోయిందంట స్వార్థం కదా. మరి మనం చూస్తాం కదా, యెహోషువ ఉంటాడు, నేను నా ఇంటి వాళ్ళము యెహోవాను సేవిస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మరి నేను నా ఇల్లు, నా కుటుంబం, నా పిల్లలు మరి మేము మంచిగా ఉండాలా, మా పిల్లలు మంచిగా చదువుకోవాలా, మేము ఇల్లు కట్టుకోవాలా, మేము మంచిగా ఉండాలా అని కన్ఫర్మింగ్ టు ద వరల్డ్. వీఆర్ కన్ఫర్మింగ్ అవర్ లైఫ్ టు ద వరల్డ్ కదండి. అంటే లోకం ఎట్లా ఉంటుందంటే మనము మంచిగా ఉన్నామని చెప్పేసి లోకము మంచిగా ఉండాలని చెప్పేసి లోకము అంటే ఒక రెస్పెక్ట్ఫుల్గా ఉండాలని చెప్పేసి లోకము ఆలోచన చేస్తుంటారు లోక సంబంధంగా. అదేవిధంగా మనం కూడా వెళ్తుంటాం. కానీ రోమన్స్ చాప్టర్ 12 and verse 1 and 2లో మనం ఏం చూస్తాం కదా, ఈ లోకమునైనతో లోకములో కాదు, డూ నాట్ కన్ఫర్మ్ యువర్ సెల్ఫ్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి రోమన్స్ చాప్టర్ 12 verse 1 and 2లో మనం చూస్తాం. అంటే మరి మనము లోకమునకు మనం పోవద్దు కదా. చదవండి, ఇంగ్లీష్లో చదవండి. రోమన్స్ చాప్టర్ 12 verse 1 and 2 చదువు, తెలుగు చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధ దినమందు దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునబడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను చూడండి, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని స్థితి మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే మరి రోమి రాష్ట్ర పత్రికలో పౌలు చెప్తున్నాడు, ఈ లోకానికి మీరు లోక సంబంధంగా ఉండొద్దు అంటున్నాడు కదా. అయితే దేవుని బిడ్డలారా, మనము ఏ విధంగా అయిపోతున్నామంటే అంటే అట్లా అయిపోతుంది. ఈ టైమ్స్ అట్లా చేంజ్ అయిపోతున్నాయి. అదన్నమాట, టైమ్స్ ఆ విధంగా చేంజ్ అయిపోతున్నాయి. అయితే మరి రోమన్స్ చాప్టర్ 12 verse 1 and 2 ఏం చూస్తున్నాం మనము, డూ నాట్ బి కన్ఫర్మ్ టు ద వేస్ ఆఫ్ ద వరల్డ్ అని అంటున్నాడు. కనుక ఈ లోకానికి ఒక పద్ధతి ఉంటుంది. కనుక కొన్నిసార్లు అంటారు కదా, వాళ్ళు చాలా పద్ధతి గల వాళ్ళు అని అంటారు. ఏమంటారు? చాలా పద్ధతి గల వాళ్ళు అంటారు కదా. ఎవరంటారు? లోకం అంటారు. లేక కొన్నిసార్లు ఈ లోకం అంటారు, వాళ్ళకి ఏం పద్ధతులు బాగా ఉంటారు కదా. కనుక దేని పిల్లరా, ప్రభు కోరేది ఏంటంటే మనము ఆయన బిడ్డలుగా ఆయన పద్ధతుల్లో మనము ఉండాలని చెప్పి ఆయన కోరుచున్నాడు. ఆయన నమ్ముకొని ఆయన యొక్క విశ్వాసంతో ముందుకు సాగటము కదా, వాక్యంలో బలపరచబడము, అంతేకాకుండా ఆయన పని చేయటం, అదన్నమాట క్రిస్టియన్ లైఫ్ స్టైల్ కదండి. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, మరి దేర్ఫోర్
The harvest is plentiful, but the workers are few. Ask the Lord of the harvest, therefore, to send out workers into his harvest field. కనుక మరి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, సేవకులు పంపించిన ఆయన, ఈ పలానా దేశానికి సేవకులు పంపించిన ఆయన కదండి. ఒకటి చెప్పాలంటే తండ్రులారా, మరి ఇప్పుడు మంచి అవకాశం ఏంటంటే మన దేశం నుండి మనము వేరే దేశాలకు వెళ్ళి స్వార్థ సేవ చేయడానికి మంచి అవకాశం అన్నమాట కదా. ఇంకా నేను అప్పుడప్పుడు ఆలోచన చేస్తుంటాను, ఏ విధంగా ఈ బార్డర్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి కదా. కొన్ని రోజులలో మనకి ఈ వీసాలు కూడా తగ్గించేస్తారు. ఇంకా వేరే దేశాలు వీసాలు కూడా తగ్గించేస్తారు. ప్రతిదానికి వాళ్ళు అడగచ్చు, నువ్వు దేనికి వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి అడగచ్చు కదా. మరి నేను సువార్త సేవ కోసం వస్తున్నా అంటే వాళ్ళు ఇవ్వకపోవచ్చు. అంటే ఆ విధంగా అన్ని డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతుంటాయి. ఒకప్పుడు డోర్సే అసలు లేనే డోరే లేదు, ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోవచ్చు కదా. 100 సంవత్సరాల క్రితం వరకు కూడా మరి ఎక్కడికంటే వెళ్ళిపోవచ్చు కదా. వీసా అనే మాట లేదు. 100 సంవత్సరాల క్రితం వీసా అనే మాట లేదు, ఎక్కడికంటే అక్కడ వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా సేవ చేసినారు కదండి. కానీ ఇప్పుడు అన్నీ చేంజ్ అయిపోతాయి. కనుక దాని వల్ల ఎందుకు ఇన్ని మాటలు మనం మరి మాట్లాడుకుంటామంటే భారము ఏంటంటే భారం, ద బర్డన్. దేవుడికి యేసు ప్రభువుకున్న భారం మనకు ఉండాలి కదా. మనుషులను చూసినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారంట? కాపర్ లేని గొర్రెల వల్లే ఉన్నారు. కనుక మన ఫ్రెండ్స్ చూసినప్పుడు కూడా మనకి ఏ విధంగా ఉండాలి? వీళ్ళకి రక్షణ లేదు, ఏ విధంగా నేను రక్షణ చెప్పాలి అని జాగ్రత్తగా మనము ఆ అంశం మనం చెప్పడానికి కూడా మనము ప్రార్థన చేయాలి. ఫస్ట్ ప్రార్థన చేస్తే ఏమిటంటే దేవుడు వాళ్ళ మనసుని కరిగిస్తాడు. మనసుని కరిగించి వాక్యం వినేటప్పుడు ఏం చేస్తాడు? ఆ భూమిని మెత్తదిగా చేస్తాడు కదండి. భూమిని మెత్తగా చేసినప్పుడు అప్పుడు నీ వాక్యము చెప్పినప్పుడు, అంటే వాక్యం అంటే సీడ్ అన్నమాట, విత్తనం. నువ్వు వేసినప్పుడు ఆ విత్తనం ఏమవుతుంది? కనుక ఫస్ట్ ప్రార్థన చేయాలి. బాగా ప్రార్థన చేస్తేనే ఆ భూమి అనేది అదేమవుతుంది? మెత్తగా కదండి. కనుక దేవుని బిడ్డలారా, ద బర్డన్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క భారం మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా ప్రభువుకి భారం కాకుండా మరి మత్తయి సువార్త మనం చూస్తాం కదా. మరి 10వ అధ్యాయంలో ఏ విధంగా తన శిష్యులను కదండి 10 మంది శిష్యులను ఏం చేసాడు? ఆయన అభిషేకించి లోకంలోకి పంపించడం మనం చూస్తున్నాం. మాథ్యూ చాప్టర్ 10 and verses 1 onwards కదా. ఆయన 1 నుంచి కొన్ని వచ్చినాడు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వానికి అధికారం ఇచ్చాను. చూడండి, యేసు ప్రభువు ఏమి ఇచ్చినాడు? వాళ్ళకి అధికారం ఇచ్చినాడు. అధికారం ఇచ్చి ఏం చేసినట్టు? మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి. అదే మిషన్స్ అనమాట. అది అంటే పంపటం. మిషన్స్ అంటే ఏంటి? టు సెండ్ అవుట్. మిషన్స్ అంటే పంపటం. ఈ విధంగా యేసు ప్రభువు మరి తను పంపించినాడు కదండి. 12 మంది పంపించినాడు. ఇక్కడ 12 మంది పంపించినప్పుడు మరి వాళ్ళకి ఎన్నో మరి ఈ 12 మందిని పంపించినప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఈ ఇన్స్ట్రక్షన్స్ వేరేగా ఉంటాయి. మీరు అన్ని జనుల దగ్గర వెళ్ళదు, కానీ ఎక్కడ వెళ్ళాలి? మీరు ఇశ్రాయేలు ప్రజల దగ్గర వెళ్ళమని చెప్పేసి క్లియర్గా అక్కడ మనము చూస్తాం కదండి. మరి యేసు 9వ వచనం చూస్తాము అన్నమాట. యేసు ఆ 12 మందిని పంపుతూ వారిని చూసి వారిని ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్ని జనుల దారిలోకి వెళ్ళకూడి, సమరయులు ఏ పట్టణంలోనూ ప్రవేశింపుడు కానీ ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల వద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించున్నదని ప్రకటింపుడి. కనుక ఇప్పుడు ఈ 12 మందికి ఏం చెప్తున్నాడు? స్పెసిఫిక్గా మీరు ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికే వెళ్ళాలి, ఇంకెక్కడ పోతుంది. మీరు పోయి మీరు వాళ్ళకి ఏం చెప్పాలా? దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పేసి సువార్త ప్రకటించాలి. యేసు ప్రభు మెస్సయ్య అని ప్రకటించాలి కదండి. యేసు ప్రభు నమ్ముకోండి అని మనకి చెప్పాలి. కనుక దేవుని పిల్లరా, ఈ 10వ అధ్యాయము మరి 9వ వచనం నుంచి మనం చూస్తున్నాం కదా. 9వ వచనం చదువుకున్నాము. ఇప్పుడు 9 నుంచి చివరి వరకు మనం చూసినట్లయితే ఏ విధంగా మరి సువార్త చేయాలో
ఏ విధంగా మరి అక్కడ వాళ్ళకి సువార్త ప్రకటించాలో యేసు ప్రభు తన 12 మంది శిష్యులకి చెప్పినాడు కదండి. ఇది బేసిస్ అన్నమాట, ఇది ఇన్స్ట్రక్షన్స్ కదండి. ఒక మాన్యువల్ కూడా అనుకోవచ్చు కదా. ఏదైనా బుక్ కొనుక్కున్నప్పుడు మనము ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా అని చెప్పేసి అన్ని దాంట్లో రాసి ఉంటాయి. కనుక దేవుని పిల్లలారా, కొండ మీద ప్రసంగం ఉంది. కొండ మీద ప్రసంగంలో జనరల్గా అందరు చెప్పినాం కదండి. కొండ మీద ప్రసంగంలో ఆత్మలో దీనులైన వారు ధన్యులు అని చెప్పేసి ఆయన స్టార్ట్ చేస్తాడు కదండి. 5వ అధ్యాయంలో మత్తయి సువార్త మనం చూస్తాం. కానీ ఇక్కడ 10వ అధ్యాయం వచ్చినప్పటికీ స్పెసిఫిక్గా చెప్తున్నాడు, మీరు యూదుల దగ్గరకు వెళ్ళండి, వాళ్ళ సువార్త ప్రకటించండి. 12 మంది శిష్యులకి తను చెప్పినాడు కదండి. కనుక దేని పిల్లారా, మరి ఈ విధంగా యేసు మరి తన శిష్యులను ఎక్కడ పంపించినాడు? యూదుల ఇజ్రాయెల్ ప్రజలకు మధ్యలో పంపించాడు. ఎందుకంటే దేవుడు ఫస్ట్ ఎవరిని ఏర్పరచుకున్నాడో? అబ్రహాంని ఏర్పరచుకున్నాడు కదా. అబ్రహాంని ఏర్పరచుకొని మరి తన మన్మడైన మరి యాకోబు సంతానం 12 మంది కుమారులు, వాళ్ళే 12 గోత్రాలు, వాళ్ళే ఇజ్రాయెల్ కదండి. కనుక ఫస్ట్ వాళ్ళకి అవకాశం దొరకాలి. ఫస్ట్ దే షుడ్ హియర్ ద గాస్పల్. ద ఇజ్రాయెలైట్స్ షుడ్ హియర్ ద గాస్పల్ ఫస్ట్ కదండి. If they accept Jesus Christ as their Messiah, it's good. If not, then they will lose the Messiah. అదే అయిపోయింది కదండి. వాళ్ళు ఏం చేసినారంటే మెస్సియాని వాళ్ళు అంగీకరించలేదు. ఆ తర్వాత ఏమైంది మరి వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు కదండి. ఇప్పుడు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే ఏమైతుంది? ఎవరు వస్తారు? యాంటీక్రైస్ట్ వస్తాడు అదంటే అబద్ధ సాక్షి, యాంటీక్రైస్ట్ వస్తాడు. యాంటీక్రైస్ట్ వచ్చినప్పుడు నువ్వే మెస్సియా అని చెప్పేసి వాడు నమ్ముతారు. వాడు అసలు రూపం తర్వాత బయటపెడతాడు కదండి. భయంకరంగా వారి జీవితం మారుతుంది. కనుక దేని పిల్లలు లూకాసు 3వది ఏంటంటే మరి ప్రభు యొక్క భారంలో తను ఇంకా 70 మందిని సువార్తకు పంపిస్తాడు కదండి. ఫస్ట్ టైం 12 మందిని ఇశ్రాయేల్లో ప్రజలకి సువార్త ప్రకటించడానికి పంపిస్తాడు. ఇప్పుడు 10 మందిని పంపిస్తాడు. 10 మందిని పంపిస్తాడు. లూకా సువార్త 10వ అధ్యాయం మనం చదువుకుందాం. లూక్ చాప్టర్ 10 verses 1 onwards. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తన వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటకి తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపినప్పుడు వారితో ఇట్లనేను, కోత విస్తారంగా ఉన్నది కానీ పని వారి కొద్ది మందియే. కాబట్టి కోత యజమానిని తన కోతకు పని వారిని పంపు వేడుకొనుడి. మీరు వెళ్ళుడి, ఇదిగో సూర్యుని మధ్యకు గొర్రె పిల్లను పంపినట్టు పంపిస్తున్నాడు. మధ్యలోకి గొర్రె పిల్లలు పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. చూడండి. కనుక నేను పిల్లలు సువార్త అంటే మామూలు పని కాదండి. సువార్త అంటే చాలా భయంకరమైన సేవ అండి. రీసెంట్గా నేను ఒక 2-3 సంవత్సరాలు అయింది. అండమాన్స్లో ఒక అమెరికన్ సేవకుడు యవనస్తుడు నేను అండమాన్ వాళ్ళకి సువార్త ప్రకటించాలని చెప్పి తను వచ్చినాడు. వస్తే అతన్ని బాణాలు పెట్టి ఆదివాసులు బాణాల నుంచి వచ్చేసేసి చంపేసినారు అంటే. కనుక దేవుడు రీసెంట్గా అయితే 2-3 సంవత్సరాల క్రితమే అండమాన్స్. కనుక ఇటువంటి ఇంకా సమాజంలోకి రాకుండా ఇంకా ఏమంటుందండి ఆ ఫారెస్ట్లో ఇంకా దాక్కొని జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రపంచమంతా చాలా చోట్ల ఉన్నారు. ఇంకా మరి నాగరికత తెలియదు వాళ్ళకి. మనమేమో మూన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం, సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం కదా. సూర్యుడికి మనం శాటిలైట్ పంపిస్తున్నాం. మూన్కి మనం మనిషి పంపాలని మనం చూస్తున్నాం. ఆల్రెడీ మూన్కి మనిషి పోయినాడు, ఇంకా మార్స్ పంపాలని చెప్పేసి కదండి. ఇంత చేస్తుంటే టెక్నాలజీ ఇంత పెరిగిపోతే కదండి, ఇంకా ప్రపంచంలో ఇంకా కొన్ని చోట్లలో మనుషులు ఇంకా వాళ్ళు అసలు వాళ్ళ స్థలానికి బయటికి రాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు. అంతే కదా, ఉన్నారు కదా. కనుక దేనిపిల్లారు అటు వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి.
అటు వారి గురించి మనము ప్రార్థన చేయాలి. కనుక యేసుప్రభు ఏం చెప్పారంటే, నేను గో ఐఎమ్ సెండింగ్ యూ లైక్ ల్యాంబ్స్ అమాంగ్ వుల్వ్స్ అని మరి మాథ్యూ చాప్టర్ 10లో వర్స్ 3 చెప్తాడు. మరి వర్స్ 4 అంటాడు, డూ నాట్ టేక్ పర్స్ ఆర్ బ్యాగ్ ఆర్ శాండిల్స్ అండ్ డూ నాట్ గ్రీట్ ఎనీవన్ ఆన్ ద రోడ్. కనుక మరి ఇవన్నీ ఏ విధంగా సేవ చేయాలో అన్ని తను మరి తన శిష్యులకు 70 మంది శిష్యులకి, అంతమంది 12 మంది శిష్యులు, ఇప్పుడు ఎంతమంది 70 మంది శిష్యులకి తను చెప్పాడు మనం చూస్తున్నాం. కనుక దేని పిల్లల ఇది ఇన్స్ట్రక్షన్ అన్నమాట, ఏ విధంగా సేవ చేయాలో ఇవన్నీ. ఇది మొత్తం లూకాసు వార్త 10వ అధ్యాయం మనం చదువుకుంటే మనం తెలుస్తున్నమాట ఏ విధంగా మనము సేవ చేయాలి. ఇదన్న భారం, యేసు ప్రభు యొక్క భారం కదండి చదువుకుంటున్నాం. ఆ తర్వాత మనం చూస్తాం ఏంటంటే ఈ 70 మంది వచ్చి ప్రభువా మరి దయ్యాలు మా మాటలు విన్నాయి, చాలామంది ఆ దయ్యాలు వెళ్ళిపోయినాయి, స్వస్థపరచబడ్డారు అని చెప్పి సంతోషంగా చెప్తే అప్పుడు ఏమంటారంటే, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, మీ పేరు పరలోక రాజ్యంలో రాయబడి ఉండాలి, అది ఇంపార్టెంట్ అని చెప్పేసి దాని గురించి మీరు సంతోషించండి అని చెప్పి యేసు ప్రభు తను చెప్తారు. అంటే అనగా దాని అర్థం ఏంటంటే ఈ లోక సంబంధంగా మనకి ఏం అక్కర్లేదు, ఏంటి మనకి శబాష్ శబాష్ అని చెప్పేసి లేక మనకు అక్కర్లేదు. అంటే మన పేరు ఎక్కడ రాయబడాలి, జీవ గ్రంథంలో పరలోకమందు మన పేరు రాయబడి ఉండాలి, అది ఇంపార్టెంట్ అన్నమాట. సరే దేవుని పిల్లారా, ఈ విధంగా యేసు ప్రభు మరి భారంతో, యేసు యొక్క భారం గురించి మనం నేర్చుకుంటున్నాం కదండి. భారంతో మరి తన ప్రజలు చూసినప్పుడు భారం కలిగింది. ఆ తర్వాత శిష్యులని మరి ఇశ్రాయేల్ దేశము మీద, ఇశ్రాయేల్ ప్రజల మీద భారం కదండి. రోమన్స్ మనం చూస్తాం, రోమి రాష్ట్ర పత్రికలు కూడా పౌరు భక్తుడు మరి తను కూడా రోమియుడు కదా, తను కూడా మరి ఇశ్రాయేల్ మరి వాసుడు కదా, కనుక తను బాధతో మాట్లాడతాడు. రోమిల రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయము మరి మొదటి వచ్చిన మనం చూసినట్లయితే, బ్రదర్స్ మై హార్ట్స్ డిజైర్ అండ్ ప్రేయర్ టు గాడ్ ఫర్ ద ఇజ్రాయలైట్స్ ఇస్ దట్ దే మే బీ సేవ్డ్. చూడండి ఎంత బాధతో తను మాట్లాడుతున్నాడు. తన బర్డన్ని ఇక్కడ రోమన్స్ చాప్టర్ 10 అండ్ వర్సెస్ 1 ఆన్వర్డ్స్ మనం చూస్తాం కదా. చదువు సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవాలని నా హృదయాభిలాష, వారి ఆశ. ఎందుకు నా ప్రజలు, ఎందుకు ఆయన ఇశ్రాయేలు వాడే కదా, బెన్యామీన్ గోత్రం అని చెప్పి తను చెప్పుకుంటాడు. కనుక మరి ఆ విధంగా ఉండాలి. కనుక దేని పిల్లల మనకు కూడా ఉండాలి ఏంటంటే, నా కుటుంబ సభ్యులందరూ రక్షణ పొందాలి, నా బంధువులందరూ రక్షణ పొందాలి అనే మనకి ఏముండాలి, అది అదే బర్డన్ అన్నమాట. భారం కలిగి ఉండాలి, వాళ్ళ గురించి ప్రార్థించాలి. మన కుటుంబ సభ్యులు తప్పిపోతే ఏం చేయాలి, వాళ్ళ గురించి మనము ప్రార్థించాలి. లార్డ్ హ్యావ్ మర్సీ అపాన్ మై ఫ్యామిలీ మెంబర్స్, లేక మై రిలేటివ్స్, వాళ్ళ గురించి మనము ప్రార్థన చేయాలి. కనుక దేని పిల్లలు యేసు యొక్క భారం మనం చూస్తున్నాము, ఇక్కడ పౌలు భారం కూడా చూస్తున్నాము ఇశ్రాయేల్ ప్రజల మీద. అంతేకాకుండా యేసు ప్రభు మరి మనందరికి ఇచ్చిన గొప్ప పని కదండి, గొప్ప పని. దానికి ఏమి ఇచ్చినాడు, అది గొప్ప ఆజ్ఞ ఇచ్చినాడు, ద గ్రేట్ కమిషన్ అంటారు కదా. మత్తయి సువార్తలో 28వ అధ్యాయము మనందరికి బాగా తెలుసు, ఇప్పుడు మనకి కంటత కూడా రావాలి, ఎందుకంటే మనం చాలా ఎన్నోసార్లు ఆ మాట చదువుకుంటాం. మత్తయి సువార్త 28, 18, 19, 20 కదండి. మాథ్యూ చాప్టర్ 28 వర్సెస్ 18, 19, 20 చదవరు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును ఈ భూమి మీద నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉండునని వారితో చెప్పాను. కనుక ఇక్కడ ఏం చూస్తున్నాడంటే, యేసు ప్రభు యొక్క భారము, ఈ భారంతో తను ఏం చేస్తున్నాడంటే ఈ పనిని అందరికి ఇస్తున్నాడు. ఫస్ట్ 12 మందికి ఇచ్చినాడు, ఆ తర్వాత ఇచ్చినాడు 70 మందికి ఇచ్చినాడు, ఇప్పుడు అందరికి, ఎవ్రీబడి కదా.
అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఇది నా పని కాదు, మా పాస్టర్ గారి పని కదా. కావాలంటే నేను ఆయనకు డబ్బులు ఇస్తాను, నువ్వు వయసు చేయపో అని చెప్పి నేను కదా. కరెక్టే, సేవకులకు డబ్బులు ఇవ్వాలా, అంతేకాకుండా వెళ్ళే వారి నుంచి ప్రార్థన చేయాలి. కానీ నువ్వు కూడా పోవాలి కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లారా, మరి అంటే మన పరిస్థితులు బాగలేవు కనుక, పరిస్థితులు బాగలేనప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఇట్స్ అ టైం ఫర్ ప్రేయర్ కదండి. పరిస్థితులు బాగలేనప్పుడు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయినప్పుడు అప్పుడు మనము వెళ్ళాలి కదా. కనుక నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, మీరు ఒక ప్రాంతం గురించి అన్నా, ఒక దేశం గురించి అన్నా, ఒక దేశం గురించి మీరు ప్రార్థించేయండి. ప్రభా, మరి ఇప్పుడు ఇరాన్ ఉంది, ఇరాన్లో చాలామంది ప్రభువుని నమ్ముకుంటున్నారు కదండి, చాలామంది నమ్ముకుంటున్నారు. కనుక మనం ప్రార్థన చేయాలి, ఇరాన్ గురించి ప్రార్థన చేయాలి. లేక నార్త్ కొరియా ఉంది, నార్త్ కొరియాలో భయంకరమైన పరిస్థితులు కదండి. కిమ్ ఆ ప్రెసిడెంట్ భయంకరంగా, ఆయన అసలు బైబిల్ కనపడదు, క్రిస్టియన్స్ కనపడదు, అటువంటి మనిషి ఆయన కదండి. కనుక ఆయన గురించి ప్రార్థన చేయండి, నార్త్ కొరియా గురించి ప్రార్థన చేయండి, లేక చైనా గురించి ప్రార్థన చేయండి. ఈ విధంగా మీకు భారం, దేవుడు ఏ దేశం మీద భారం ఇస్తే ఆ దేశం గురించి మీరు ప్రార్థన చేయాలి. దేవుళ్ళ మరి ఈ విధంగా ప్రభు మరి మనం చూస్తున్నాం కదా, ఏమన్నాడు? Therefore go and make disciples of all nations. ఏం చేయాలి? మీరు ప్రతి ఒక్కరిని మీరు శిష్యులుగా చేయాలి కదండి. వాళ్ళు ప్రభులోకి రావాలి, అంతేకాకుండా వాళ్ళు ఏం కావాలి? తర్వాత శిష్యులుగా వాళ్ళు మారాలి. Baptizing them in the name of the Father and the Son and the Holy Spirit, and teaching them to obey everything I have commanded you. And surely I will be with you always to the very end of the age. కనుక మరి ప్రభు మరి ఈ విధంగా తను ఈ గ్రేట్ కమిషన్లో తను మరి అనేక విషయాలు చెప్తున్నాడు, ఈ విధంగా చేయండి అని తను చెప్పాడు. కనుక దేవుళ్ళారా, మన జీవితాల విషయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మన సంఘానికి వద్దాం. యేసు ప్రభు యొక్క భారం గురించి మనం చదువుకున్నాము. ఇప్పుడు మనము సంఘం గురించి మనం చూద్దాం. సంఘం ఎటువంటి భారం కలిగి ఉండాలి? సంఘము ఎటువంటి భారం కలిగి ఉండాలి? Acts chapter, the church should have plan for missions. సంఘానికి ఏముండాలి? ఒక ప్లాన్ ఉండాలి, మిషన్స్ చేయడానికి ప్లాన్ ఉండాలి. అపోస్తలుల కార్యంలో 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. Acts chapter 11 verse 1 to 3. అన్ని జనులను దేవుని వాక్యము అంగీకరించిన అపోస్తలులను యూదయ దేశమంతటనున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందిన వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసేదని అతనితో వాదన పెట్టుకునేది. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, మరి సంఘం ఇట్లా బయటకు పోయినప్పుడు మరి అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. అయితే యేసు ప్రభు ఆ విధంగా 12 మందిని చెప్తాడు కదా, మీరు కేవలం ఇశ్రాయేలు ప్రజలకే సువార్త ప్రకటించారు, సున్నతి గల వారికే ప్రకటించారు, మరి సువార్త ప్రకటన వాళ్ళ దగ్గరికే పోవాలి, మీరు వాళ్ళంటేనే భోజనం చేయాలి అని చెప్పేసి కొన్ని ఆంక్షలు వాళ్ళు పెట్టుకున్నారు కదండి. కనుక దేవుడు అక్కడికే వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా మరి ఏమిటంటే 2వ వచనం, యూ వెంట్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ అన్సర్కమ్సైజ్డ్ మెన్ అండ్ ఏట్ విత్ దెమ్ అంటున్నా. అంటే నీవు సున్నతి లేని వారి దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళతో భోజనం చేస్తామని చెప్పేసి ఆయన మీద ఏమి చేస్తున్నారు? ఒక నెపము వేస్తున్నారు కదండి. కనుక దేవుళ్ళారా, మరి పేతురు ఏం చేసినాడు? ఆయన వెళ్తున్నాడు, వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు, అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, జెంటైల్స్ కదండి. ఈ విధంగా అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తున్నాం కదండి. కనుక దేవుళ్ళారా, మరి ఇది మనం చూస్తాం ఏంటంటే, మరి వాళ్ళు ఏ విధంగా మరి సువార్త చేస్తున్నారో మనము ఇక్కడ మనం చూస్తాం. అయితే తను
మరి ఇట్లా చెప్పినప్పుడు తను ఏమంటాడంటే తనకు వచ్చిన దర్శనం కూడా చెప్తాడు. ఏమొక దర్శనం వస్తుందంటే ఆయనకి ఉపవాసం చేస్తున్నప్పుడు ఒక పెద్ద దుప్పటి లాంటిది కనపడుతుంది. దాంట్లో అన్ని రకాల జంతువులు కనపడతాయి. అప్పుడు ఏమంటుంది మరొక స్వరం వస్తుంది, రైస్ పీటర్ కిల్ అండ్ ఈట్ కదా, పేతురు లేవు నువ్వు చంపి తిను అని చెప్పేసి అంటే అప్పుడు దాంట్లో అన్ని రకాల జంతువులు ఉన్నాయి. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను, పాత నిబంధనలో మరి పందిని వాళ్ళు దూరం పెట్టినారు కదా. అంటే దాని అర్థం ఏంటంటే మరి అన్యుల దగ్గరకు నువ్వు పోవద్దు. కానీ దాంట్లో అన్నీ ఉన్నప్పుడు రవే చెప్తున్నాడు, నువ్వు ఏం చేయి, నువ్వు వేసి చంపి తిను. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు అన్యుల దగ్గర కూడా వెళ్ళు అని దాని అర్థం అన్నమాట కదండి. ఆ సంగతి తర్వాత చెప్తాడు 11వ అధ్యాయంలో తను చెప్తాడు. కనుక దేని పిల్లారా ఈ విధంగా మరి వాళ్ళు సేవ చేసే కొంది దేవుడు ఏ విధంగా వాళ్ళకి ఏం చెప్తున్నాడండి నడిపిస్తున్నాడు కదా. కనుక దేని పిల్లారా ఈ విధంగా ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్ ఉండి ప్లాన్తో ప్రకారం మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. స్తోత్రం హల్లెలూయా. సంఘానికి ఏముండాలండి, బాలం ఉండాలి. బాలంతో పాటు ఒక ప్లాన్ ఉండాలి. అంటే మిషన్స్ ప్లాన్, సంఘంలో మిషన్స్ ప్లాన్ అనేది ఉండాలి కదండి. అంతేకాకుండా మరి మిషన్స్ కోసం ప్రార్థించాడు. 13వ అధ్యాయం కదా మనం యాక్ట్స్ చాప్టర్ 13 కదండి. యాక్ట్స్ చాప్టర్ 13లో మనం చూస్తాం ఏంటంటే ఇంత కూడా మనం చదువుకున్నాము, అయినా చదువుకున్నాం. యాక్ట్స్ చాప్టర్ 13 verses 1 to 3. అతియోగులోనున్న సంఘంలో బర్నబా నివేర్వబడిన సుమియోను కురియునుడైన లుకియా శతాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేనును పౌలును ప్రవక్తలను బోధకులు ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్మాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నా కొరకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతుల నుంచి వారిని పంపిరి. కానీ ఇక్కడ ఏం చూస్తున్నాం మనము, వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చేసినాడు కదండి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన మరి మనలాంటి మనిషి కాదు, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆత్మ, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ మరి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో మరి యాక్ట్స్ చాప్టర్ 13 verse 2. While they were worshipping the Lord and fasting, the Holy Spirit said, చదవనా, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బరబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. While they were ministering to the Lord and fasting, the Holy Spirit said, set apart for me Barnabas and Saul for the work to which I have called them. Third verse. Then when they had fasted and prayed and laid their hands on them, they sent them away. ఇక్కడ మనం చూస్తున్నాం మిషన్స్ అనమాట. ఇక్కడ ఏం చూస్తున్నాము, మిషన్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. వాళ్ళు దేంట్లో ఉన్నారు, సంఘం ఏం చేస్తున్నారు, ప్రార్థనలో ఉన్నారు కదండి. 13th verse మనం చూస్తాం. 13th chapter verse 3లో మనం వైల్ దే వర్ వర్షిపింగ్ ద లార్డ్ అండ్ ఫాస్టింగ్. ఏం చేస్తున్నారు, దేవుని పని చేస్తున్నారు, దేవుని ఆరాధన చేస్తున్నారు, ఫాస్టింగ్ చేస్తున్నారు కదండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసినాడంటే వాళ్ళ మధ్యలోకి వచ్చి మరి పౌల్ని బర్నబాస్ని వేరు చేయండి, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కలిసి సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు సపరేట్ చేయండి, ఎందుకంటే పౌలు వేరే స్థానం వెళ్తాడు, బర్నబాస్ వేరే స్థానం. ఇద్దరు నేనే నడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నడిపించేది ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు కదండి. కనుక దేవుని పిల్లలు ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మన మధ్యకు వచ్చి ఏం చేస్తాడు, యూ విల్ గైడ్ us.
మనం ఆయనని ఆరాధన చేసే సమయంలో, ఫాస్టింగ్ ఉన్న సమయంలో, ఒక ప్రత్యేకమైన పని కొరకు మనము ఆశ కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తాడు, మనకు సహాయము చేస్తాడు కదండి. కనుక మరి నేను పిలిచిన పని కొరకు వారిని ఏం చేయమంటున్నాడు, ప్రత్యేక పరిస్థాలని చెప్పాను అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఫాస్టింగ్లో ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు, మళ్ళీ ఉపవాసం అండి. ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి వారిని పంపించినారు. దే సెండ్ దెమ్ అవుట్. దట్ ఈస్ మిషన్స్. అదనమాట మిషన్స్ అంటే. నేను ఏం చెప్తాను, మిషన్స్ అంటే అప్పటి నుంచే పంపటం అవ్వడం. మిషన్స్ అంటే టు సెండ్ అవుట్, పంపటం. అదనమాట. అంటే పంపడం అంటే జస్ట్ పోండి అని చెప్పడం అట్లా కాదు. పంపడం అంటే దానికి ఎన్నో ఉంటాయి. ఫస్ట్ ప్రార్థన చేయాలి, అలా ఉపవాసం ఉండాలి, దేవుని యొక్క సహాయం కోరాలి, దేవుని నడిపింపును కోరాలి. ఆ తర్వాత దేవుడు చెప్పినట్టు ఆయన నడిపింపు చేత మనం వాళ్ళ మీద మళ్ళీ ఉపవాసం ఉండి వారి మీద మళ్ళీ చేతులు పెట్టి వాళ్ళని ఏం చేయాలి, పంపాలి. కనుక దేవుని పిల్లల ఇంత ప్రాసెస్ ఉంది. దీన్నే మిషన్స్ అంటారు అన్నమాట. కనుక దేవుని పిల్లల ఈ విధంగా ఈ మిషన్స్ కొరకు ఏం చేయాలి, మనం ప్లాన్ చేయాలి. అంతేకాక ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. అంతేకాకుండా మిషన్స్ కొరకు మరి ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. మిషన్స్ కొరకు డబ్బులు ఇవ్వాలి కదా. డబ్బులు అనగానే చాలామందికి మరి ఇష్టం ఉండదు కదా, డబ్బులు స్టార్ట్ చేసింది చెప్పంటారు కదా. కానీ దేవులాగా దేనికైనా డబ్బులు అవసరం. ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే యేసు ప్రభు తనకి ఆయన ఈజ్ ద గాడ్ కదండి. యేసు ప్రభు ఎవరు, ఈజ్ ద గాడ్. భూమియు దాని సంపూర్ణత యెహోవా అంటే మొత్తం భూమిలో ఉన్నదంతా ఆయనదే. అయినప్పటికీ ఆయన సేవ చేసినప్పుడు యూదా అనే వ్యక్తి దగ్గర ఏం పెట్టినాడు, ఒక బ్యాగ్ పెట్టినాడు. ఎందుకంటే ఎవరైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు యూదా దగ్గర ఉండే, యూదా ఖర్చు పెట్టేవాడు. దేనికి, ఏదన్నా వాళ్ళ ఖర్చు. ఇది చాలా వింతగా ఉంటుంది కదా. యేసు ప్రభు 5,000 మందికి ఏం చేసినాడు, ఎన్ని రొట్టెలు, 5 రొట్టెలు 2 చేపలు చేసి 5,000 మందికి భోజనం పెట్టాడు. ఇంకోసారి ఏం చేసినాడు, 4,000 మందికి ఆయన 7 రొట్టెలతోనే భోజనం పెట్టాడు. ఈ 5,000 4,000 అంతా మగవాళ్ళు, దాంట్లో మనకి పిల్లలు ఉంటారు, స్త్రీలు ఉంటారు, వాళ్ళంతా కలిసి చెప్తే ఒక్కొక్కసారి 20,000 మంది దాకా ఉంటారు. అంటే ఆ 5 రొట్టెల్లో 2 చేపలు ఏ విధంగా మారిపోయినాయి, వేలగా మారిపోయింది. కానీ ఇక్కడ యూదా దగ్గర ఏం పెట్టిండు యేసు ప్రభు, బ్యాగ్ పెట్టినాడు కదండి. కనుక దేవుని చిత్తం. దాని అర్థం ఏంటంటే ఎవరైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నో కంపల్షన్. ఇవ్వండి 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 అని చెప్పేసి ఇవ్వని కంపల్ చేయటం కాదు. కనుక సేవకులకు ఇవ్వాలి మనం కదండి. వి మస్ట్ గివ్ ఫర్ మిషన్స్. పౌలు భక్తుడు మరి కొరింథీ సంఘానికి రాస్తూ 2వ కొరింథీ మరి 9వ అధ్యాయంలో మనం చూస్తాం. పౌలు భక్తుడు మరి కొరింథీ సంఘానికి రాస్తూ ఇవ్వటం గురించి తను చాలా చెప్తాడు. 8వ అధ్యాయము 9వ అధ్యాయం మరి తను ఇవ్వటం గురించే చెప్తాడు. 2 Corinthians chapter 9 and verses 6 to 7. 9, 6 and 7. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయం చెప్పవచ్చును. సనుకొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము ఇవ్వబడెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమించును. దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ఏం చేస్తాడంట, ప్రేమిస్తాడు. అంటే ఇచ్చే టైంలో ఏ విధంగా ఉండాలి, చదువుకోకుండా పడుకోకుండా ఉత్సాహంగా సంతోషంగా ఇవ్వాలి. కనుక మరి పౌలు భక్తుడు మరి 2 Corinthians chapter 9 verses 6 and 7. Remember this, whoever sows sparingly will also reap sparingly, and whoever sows generously will also reap generously. Each man should give what he has decided in his heart to give, not reluctantly or under compulsion, for God
loves a cheerful giver. ఇంకా ఇక్కడంతా చాలా విషయాలు ఉన్నాయి. 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో చాలా గివింగ్ గురించి అతను మాట్లాడుతాను. ఎందుకంటే ఎందుకు అంతగా చెప్తా ఉంటున్నాను అంటే సేవ కొరకు ఏమవసరమో డబ్బులు కదండి. కనుక దేవుని పిల్లలకి ఏం చూస్తున్నామంటే 6వ వచనం మనం చూస్తాం ఏంటంటే whoever sows sparingly అంటే మరి గొప్పిటి ఆ గింజలు గట్టిగా పట్టుకొని గింజలు ఆ పొలంలో ఒకటి ఏమన్నా వద్దానా అని చెప్పి ఆ పొలంలో వేస్తే ఏమవుతుంది? పంట ఎట్లా వస్తుంది? పల్స వస్తుంది. ధారాళంగా పొలంలో గింజలు వస్తే ఏమవుతుంది? చాలా పెద్ద పంట వస్తుంది కదండి. అదే ఇక్కడ చెప్తున్నాను. whoever sows sparingly will also reap sparingly, whoever sows generously will also reap generously. అంతేకాకుండా ఏమంటారంటే 7వ వచనంలో ఈచ్ మ్యాన్ షుడ్ గివ్ వాట్ హి హస్ డిసైడ్ అంటే మరి నేను సేవకి ఇస్తాను అని డిసైడ్ చేసుకున్న తర్వాత అది మనం ఇవ్వాలి కదండి. ఇక్కడ మనం చూస్తాం పౌలు భక్తుడు చెప్పినప్పుడు ఒక వ్యక్తి గురించి కూడా తను చెప్తాడు ఏంటంటే మన అతను 1 year బ్యాక్ తను ఇస్తాడని చెప్పి ఇవ్వలేదు, కానీ అయినప్పటికీ ఇప్పుడు అతను ఇస్తాడు అని చెప్పేసి పౌలు భక్తుడు అంటాడు. కనుక మన జీవితంలో ఇక్కడ ఉంది 8th చాప్టర్ ఉంది, 8 అందుకోసం 8, 9 చదివినప్పుడు తెలుస్తుంది. అయితే కనుక మనము నేను ఇస్తా అని చెప్పి అనుకున్నప్పుడు వాగ్దానం చేసినప్పుడు ఇవ్వలేకపోతే ఏం చేద్దామని నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలి. వాగ్దానం చేసింది మనం తప్పకుండా నెరవేర్చాలి కదండి. కనుక దేని పిల్లల ఈ విధంగా మనం చూస్తున్నాము. మరి అంటే నిరుత్సాహంగా ఇవ్వద్దు, ఇస్తే సంతోషంగా ఇవ్వాలి, లేకపోతే ఇవ్వద్దు. కనుక దేవుడు మనకు ఇంకోటి ఏంటంటే దేవుడు మనకు అభివృద్ధి పరిచే కొద్ది మనము ఇవ్వాలి. చాలా విషయాలు సరే ఆ విషయాలు వెళ్ళట్లేదు. కనుక ఏంటి ఇంపార్టెంట్ ఏంటంటే వీ షుడ్ గివ్ టు ద మిషన్స్. సేవకులకు మనము ఇవ్వాలి, సేవకులకు మనము ఇవ్వాలి. కనుక దాని పిల్లల ఈ విధంగా అంటే సేవకులకు అంటే ఈ విధంగా మిషన్స్ కొరకు ఒక సపరేట్ ఏముండాలి సంఘంలో. రేపు మీరు సంఘం స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి కదా. రేపు మీరు సంఘం స్టార్ట్ చేసినప్పుడు కదా ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మిషన్స్కి ఒక సపరేట్ ఫండ్ ఉంటుంది. అంటే సేవకుని పంపించే మనసు కలిగి ఉండి ఒక సేవనికి పోషణ అని ఆ విషయం మీద ఒక మిషన్స్ ఫండ్ ఉండాలి. ఆ సేవకుని పోషించాలి. And herein I gave my advice, for this is expended for you, who have begun before, not only to do, but also to be forward a year ago. Next. The next time ఉంటుంది. Now therefore perform the doing of it, that as there was a readiness to will, so there may be a performance also out of that which you have. కనుక మరి అంతకుముందు సంవత్సరం ఇస్తామని చెప్పేసి తను అనుకొని ఇవ్వలేకపోయినాడు. కనుక మరి ఇప్పటికైనా ఇస్తాడని చెప్పి నేను నమ్ముతున్నా అని చెప్పేసి కోల్పోతుంది చెప్తాడు అన్నమాట కదండి. సరే ప్రతి డీటెయిల్లో మనం వెళ్ళట్లేదు, మీరు చదువుకోండి. ఈ 2 Corinthians 8 and 9 చాప్టర్స్ మీరు చదువుకుంటే గివింగ్ గురించి అంటే సేవ గురించి కదా తెలుసుకోవచ్చు. కనుక వీ మస్ట్ గివ్ ఫర్ మిషన్స్ సేవ కొరకు మనము ఇవ్వాలి. కనుక పిల్లరా మరి ముగింపులో కన్క్లూజన్ వీ మస్ట్ డూ ద వర్క్ ఆఫ్ అన్ ఎవాంజలిస్ట్. కన్క్లూజన్ ఏంటి? ముగింపు ఏంటంటే సువార్తికుని పని మనము చేయాలి. డూ ద వర్క్ ఆఫ్ అన్ ఎవాంజలిస్ట్. 2 తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం. 2 తిమోతి ఎవరు చదవండి, ఇంగ్లీష్లో చదవండి. 2 తిమోతి 4th chapter 5th verse. 2 తిమోతి 4th chapter 5th verse. 2 తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం. But which, though in all things endure afflictions, do the work of an evangelist, Do the work of an evangelist. make full proof of
the ministry. మేక్ ఫుల్ ప్రూఫ్ ఆఫ్ ద మినిస్ట్రీ అంటే ప్రూఫ్ చూపించాలి, నేను సేవ చేసినా అని చెప్పేసి కదండి. అంటే నేను ఫలానా స్థలంలో సేవ చేసినా అని చెప్పేసి ప్రూఫ్ కదండి. అంటే దాని అర్థం ఏంటంటే మంచిగా పనిచేయి కదండి. కనుక దేని పిల్లలు ఈ విధంగా తెలుగులో చదువు కదా. ఏలైనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుతున్నాను. 2 కొరింథీ కదా, 2 తిమోతి 4:5. 4:5 అయితే నీవు అన్ని సంఘములలో మితముగా ఉండము, శ్రమ పడము, సువార్తకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నీ సేవను పరిపూర్ణంగా జరిగిన తర్వాత ఏమన్నాడు? నేను ఇప్పుడే పానాత్మముగా. సరే, ఓకే, చాలు. కనుక నీ సేవ పరిపూర్ణంగా అంటే కంప్లీట్గా నువ్వు చేయాలి, నీకు ఇచ్చిన పని కంప్లీట్గా చేయాలి, అదనమాట ఇంపార్టెంట్. సో డూ ద మినిస్ట్రీ. కనుక దేని పిల్లలు ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము? ద బర్డన్ ఆఫ్ ద మినిస్ట్రీ. ఎవ్రీ చర్చ్ షుడ్ హ్యావ్ ద బర్డన్ ఆఫ్ ద మిషన్స్. ప్రతి సంఘానికి ఏం అవసరమో మిషన్స్ యొక్క భారము అవసరము, మిషన్స్ యొక్క భాగం కలిగి ఉండాలి. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మరి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి మిమ్మల్ని అందరినీ గొప్ప సేవకులుగా మరి మార్చును గాక. థ్యాంక్ యూ.